హలో అండి. వెల్కమ్ టు ఎలిగెన్స్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే మీకు కొత్త రకమైన ఐటెం అనేది తీసుకొచ్చేసేసానండి. ఈరోజు నేను బెండకాయ పొడి కూర ఎలా చేయాలో చూపించేస్తున్నాను. దాన్ని డ్రై అని అంటారు. బెండి డ్రై కర్రీ అంటారు. అండ్ మనము కర్రీ చేసేటప్పుడు అది చాలా బంకగా స్టిక్కీగా ఉంటుంది కదా బెండి అనేది. సో అందుకని చెప్పేసి నేను ఒక డిఫరెంట్గా చూపించేస్తున్నాను. మనకి పొడిగా ఉండాలి అండ్ స్టిక్కీగా ఉండకూడదు అని అనుకుంటే కనుక ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. కోకోనట్ పౌడర్, చిల్లీ, సాల్ట్ అండ్ కారప్పొడి అండి. దీనిలో ఫ్లాక్సీ, వెల్లుల్లి, ధనియా పౌడర్, జీలకర్ర, ఉప్పు, సో అన్నీ కూడా ఉన్నాయి. అండ్ పప్పుల పౌడర్ అండి అది. సో ఈ ఇంగ్రీడియంట్స్తో నేను అనేది మీకు చూపించేస్తున్నాను డ్రైగా ఎలా ఉంటుంది అనేది. ముందుగా అయితే నేనైతే బెండకాయలన్నీ చాప్ చేసేసి పెట్టుకున్నాను. ఓన్లీ బెండకాయని మాత్రమే లిటిల్ ఆయిల్తో ఫ్రై చేసేసేసాను. అండ్ దానికి మధ్యలో టాపింగ్స్ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న శనగిత్తనాలు కూడా కలిపేసేసాను. చూసేయండి. సో ఈ ప్రొసీజర్ అంటే ఏంటంటే మనము లిటిల్ అండి లైక్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆ బెండకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యేలాగా అంటే దాని స్టిక్కీనెస్ అనేది పోయేదాకా మనం కలుపుతూనే ఉండాలి. ఇలాగా ఈ ఈ టెక్చర్లో వచ్చేదాకా మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఈ టిప్ అనేది నేను న్యూలీ మ్యారీడ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా డ్రైగా ప్రిఫర్ చేసేవాళ్ళు అవ్వచ్చు, కొంతమంది స్టిక్కీగా ఉంటే తొందరగా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ అనేది చూపించేస్తున్నాను. నేనైతే ఇలానే చేస్తాను ప్రతిసారి. మా ఇంట్లో వాళ్ళు ఎవరు లైక్ చేయరు స్టిక్కీగా ఉంటే. సో అందుకని చెప్పేసి నేను డ్రైగా చేస్తూ ఉంటాను. సో ఈసారి నేను పౌడర్ అనేది బాగా వేగాలి కాబట్టి సో ఎవరైతే ఎంత లైక్ చేస్తారో అది చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి హెల్దీ కూడా కొబ్బరి పౌడరు. సో కొబ్బరి పౌడర్ అయితే ఇది ఆల్రెడీ నాది డ్రై కోకోనట్ పౌడర్ అండి. సో ఎక్కువసేపు అయితే నేను ఫ్రై చేయట్లేదు. మనకు కావాలంటే వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ అనేది వచ్చిందండి. సో ఇలా ఉంటే పిల్లలు కూడా లైక్ చేస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ స్టైల్ని కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా, ప్రతిసారి ఒకటే రకం కాకుండా. సో అందుకని చెప్పేసి నేను చూపించేస్తున్నాను మీకు. అండ్ ఫ్లాక్సీ అది కారప్పొడి అన్నాను కదండి. సో మసాలా పౌడర్ ఉంటే మీ దగ్గర మసాలా పౌడర్ కూడా తీసుకోవచ్చు. అండ్ లిటిల్ చిల్లీ పౌడర్ అయితే ఎక్కువ తీసుకోలేదండి, నేను చాలా తక్కువ తీసుకున్నాను. పప్పుల పౌడర్ అంటే ఇది పుట్నాల పౌడర్, శనగపప్పు